హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ వ్లాగ్స్. ఇది డే బిఫోర్ బర్త్డే. ఇక్కడ 2 కేక్స్ చూసాము, బట్ వైట్ కలర్ది బాగుందని వైట్ కలర్ది ఫిక్స్ చేసాము. ఈ కేక్ ఫిక్స్ చేసుకున్నాము. ఫ్యాన్సీలో కూడా చిన్న షాపింగ్ ఉన్నింది, అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, సెకండ్ షూట్ బీచ్లో ప్లాన్ చేస్తున్నామని. బర్త్డే రోజు బీచ్కి వెళ్దామని ప్లాన్ వేసాము. ఎలాగూ బర్త్డే సాటర్డే వచ్చేసిందని పులిహోర చేసుకొని తీసుకెళ్తున్నాము. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఫుల్ డ్రెస్ అయితే షూట్లో కనిపిస్తుంది, అప్పుడు చూడండి. మేమైతే ఆటోలో వెళ్తున్నాం అందరం. నేను వేసుకున్న చైన్ నేనే తయారు చేశాను కష్టపడి. ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. చేతు ఆటోలో నిద్రపోతాడు అనుకుంటే వాళ్ళ నాన్న వెనకాల కూర్చొని ఆడుతున్నాడు. 1.5 అవర్ జర్నీ చేశాక బీచ్ అయితే వచ్చేసింది. టడా, ఇదే బీచ్. బీచ్కి వచ్చామో లేదో చేతు ఇంకా వాళ్ళ బాబాయ్ వెళ్ళేసి బీచ్ దగ్గర కూర్చుని పోయారు. మేము వచ్చిన రూట్ అయితే అస్సలు బాగాలేదు, మొత్తం మట్టి మట్టి అయిపోయింది. దీన్నైతే చూసి భయపడమాకండి, మనుషులు ఇంకా దారుణంగా తయారయ్యారు. నాకు వచ్చిన క్రియేటివిటీతో ఏదో చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కొన్ని థింగ్స్తోనే నేను డెకరేట్ చేస్తున్నాను. నా ఫొటోస్ మీరు చూడాలనుకుంటే విశాఖ V03 అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. ఇదే ఫైనల్ లుక్. వచ్చేదారంతా కలువ పూలే, వాటితో కూడా కొంచెం డెకరేషన్ చేశాను. ప్లాన్ చేసినట్టే జరిగింది ఇవాళ. నా సింగిల్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కపుల్ షూట్ కోసం ప్లాన్ చేస్తున్నాము. నేనైతే ఈ షూట్ని 1 మంత్గా ప్లాన్ చేస్తున్నాను. మా ఆయన సపోర్ట్తో ఎలాగోలా కంప్లీట్ చేశాను. ఈ బీచ్ పేరు వచ్చేసి శ్రీనివాస సత్రం అంట. చాలా పీస్ఫుల్గా ఉంది అసలుకి. సండే అయితే ఎక్కువ ఉంటారంట, అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకుంటే ఈ బీచ్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా అలలు కూడా ఎలా వస్తున్నాయో చూడండి. షూట్ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాం. బాయ్ బాయ్.